చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను చెన్నై వెళ్ళినప్పుడు కూడా రాజ్బాబు అన్న ఇల్లు కూడా చేశాను. శివాజీ గణేష్ గారి ఆపోజిట్ ఇల్లు. ఆ ఇల్లు చూస్తున్నప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. నిజంగా నువ్వు నమ్మవు. అప్పట్లో నీకు సర్కార్ ఎక్స్ప్రెషన్ పిక్చర్ తీశారు భావనారాయణ గారు, దానికి ప్రొడ్యూసర్. అప్పుడు అన్నయ్యకి మేము రంగరాజపురంలో అడ్డుకుండేవాళ్ళం. అన్నయ్య బ్యాచులర్గా ఉన్నప్పుడు అక్కడ భాస్కర్ శాస్త్రి గారని ఆ ఇంట్లో, మా ఇంటి పక్కనే తెలంగాణ, ఆ వీధిలోనే మోడుకూరు సత్యం, వెనకాల వీధిలో పద్మనాభం గారు, కోదండపాణి గారు, మిక్కిలినేని గారు అందరూ ఉండేవారు ఆ రంగరాజపురంలో. అది నిజంగా రంగరాజపురంలో తెలుగు వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయ్యేవారు. ఓకే, అక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ సర్కార్ పిక్చర్ రిలీజ్ అయింది. అప్పుడు సర్కార్ కొత్తగా వచ్చింది ట్రైన్ కూడా. ఆ భావనారాయణ గారు అన్నారు, నీకు డబ్బు నేను ఇవ్వను, నువ్వు వెళ్ళి కొనుక్కోవాలి. సరే బాబా, నమ్మవు. అది 52,000 పెట్టుకున్నాడు మహాలింగపురంలో. ఆ భావనారాయణ గారు ఇచ్చిన డబ్బుతోటి మహాలింగపురంలో ఫస్ట్ ఇల్లు కొన్నది అన్నయ్య. అక్కడ అది ఇల్లు కట్టినాక పైన గదులు వేశాడు. తర్వాత కారు, పైన గదులు వేసాక లేదు, బాగా అప్పుడు ఫుల్ బిజీ. సర్కార్ దాటా అయ్యాక అనే పీక్ వచ్చాడు. మెయిన్ కమెడియన్, ఆడి మీదే పిక్చర్ కూడా, కృష్ణ గారు తను. అలాంటి ఇల్లు కొన్నాడు, పైన గదులు వేసాడు డబ్బు వచ్చాక. తర్వాత ఒక కుక్కను పెంచుకున్నాం, తర్వాత ఒక గోర్ఖాను పెట్టుకున్నాం. అప్పుడు ఏంటి, ఒక స్టేటస్ అంతా కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు జాయింట్ ఫ్యామిలీ. అప్పుడు కాదు, అమ్మ నాన్నగారు అప్పుడు రాజమండ్రిలో ఉండేవారు. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళా ఏఎంఏ చదవడానికి. అక్కడ ఏంటి, ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, డబ్బు వచ్చేవాడికి పైన గదులు వేసాం, బంగారం కొనుక్కుంటాం, ఒక కుక్కను పెట్టుకున్నాం, ఒక గోర్ఖాను పెట్టుకున్నాం. ఓ రోజు నేను కింద పడుకున్నా, పైన వదిన అన్నయ్య వాళ్ళు, నేను కింద రూమ్లో పడుకున్నా. రాత్రి 1 గంటకి నన్ను లేపాడు. ఏంటి అన్నయ్య ఎప్పుడు లేచాడు? అసలు గోర్ఖాను పెట్టాం కదా, అది పడుకున్నాడో చూస్తున్నాడు, చూద్దాం అన్నాడు. నెమ్మదిగా గ్రిల్ ఓపెన్ చేసి తాళం తీసి ఆ గేట్ దగ్గరికి వచ్చాం. ఆ గోర్ఖా వెళ్ళాడు అంటున్నాడు, గోర్ఖా పెట్టి నిద్రపోతున్నాడు. ఓకే, అప్పుడు అన్నయ్య ఒకటి అలా అన్నాడు, తుమ్ గోర్ఖా గోర్ఖా అన్నాడు. గోర్ఖా సాబ్, పైసలు తీసుకుంటున్నాగా, అచ్చా దేకాలి దేకాలి కదా అన్నాడు. అడిగి వచ్చి రాడు ఇందులో, అచ్చా దేకనా అన్నాడుకి, అచ్చా దేకనానే అన్నాడు. దేకనా సార్, అచ్చా దేకో అన్నాడు. అనేసి లోపలికి వచ్చేసాం. అన్నయ్య పడుకో, పైకి వెళ్ళి అన్న. గోర్ఖాలు వీళ్ళన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాత్రి 1 గంట అయింది, ఇప్పుడు మళ్ళీ నిద్ర పట్టదు అంటే, నిద్ర పట్టదు అంటే ఎందుకు పట్టదు, పడుకో అన్న. పెగ్గేసుకోవాలి సరదాగా రాని మా ఆఫీస్ రూమ్ ఉంది, అక్కడ కూర్చున్నాం. మంచి అవుతుంటే అన్నయ్య మనం అద్దెంట్లో ఉన్నప్పుడు తలుపులు తెరిచి హాయిగా బయట షాపులు వేసుకుని పడుకునే వాళ్ళం. డబ్బు వచ్చాక ఇల్లు కొన్నావు, ఇల్లు కొన్నాక పైన గదులు వేసావు, బంగారం కొన్నావు, తర్వాత కుక్కను పెట్టుకున్నాం, తర్వాత గోర్ఖాను పెట్టుకున్నావు. ఇప్పుడు మనం గోర్ఖాకి గోర్ఖా అయిపోయాం. గోర్ఖా పడుకున్న లేదు చూసుకుంటాడు, మనం గోర్ఖాయేగా. అవునా, డబ్బుతో సుఖం లేదురా, డబ్బుతో సుఖం లేదు. అప్పుడు ఇంత అన్నం తినేవాడు, నిజంగా ఇంత అన్నం, ఆవకాయ అన్నం కలుపుకొని ఇంత అన్నం, ఇంతే అన్నం తింటున్నావు. అవును, సుఖాన్ని ఇవ్వని డబ్బు వేస్ట్, ఈ డబ్బే ఇంత కష్టపెడుతోంది నిజం అని ఏడ్చేశాడు. అంటే ఏంటంటే సోమరావు గారు నాకుతో చెప్పారు, తీరేని సంపద కావాలి, తీరు దాటితే సుఖం లేదు. అంతే కదా. మనకి నీకు నీ పాఠం బట్టి నీకు 8 నెంబర్స్ చెప్పుకోవాలి అనుకున్నావు, నువ్వు షాప్కి వెళ్ళావు, కొంచెం పాఠం పెద్దదైనా బాగుంటుందిలే ఇన్ ఫ్యూచర్ అని 9 నెంబర్ కొనుక్కుంటావా? కొనుక్కోక. సపోజ్ 8 నెంబర్ కావస్తే 7 నెంబర్ కొంచెం తక్కువ అవుతుంది కదా అని, అది 250 అంటే 7 నెంబర్ కొనుక్కోక. 7 నెంబర్ పొరపాటు నువ్వు కొనుక్కుంటే తక్కువ ధరని టైట్ అవుతుంది కదా, భారం పెడుతుంది, పుండు అవుతుంది. 8 బదులు
నాకు డబ్బు ఉంది కదా 9 కొనుక్కున్నాం అనుకో, లూజు చెప్పలు వేసుకుంటే నడక మారిపోతుంది. ఎందుకంటే 8 కావాలి. అదే తీరు. మనకి డబ్బు కావాలి. ఈ ప్రపంచంలో అందరికీ డబ్బు కావాలి. డబ్బు లేకపోతే ఏం లేదు. డబ్బు కావాలి, కానీ సుఖాన్ని ఇవ్వని డబ్బు మాత్రం వేస్ట్ రోషన్, వేస్ట్. ఏంటన్నా జీవితంలో ఏదైనా చేదు అనుభవమా డబ్బుతో కానీ కుటుంబంతో కానీ? ఎందుకని ఇప్పుడు సపోజ్ నాకు అనిపిస్తుంది, ఎందుకో మీరు ఏదో బయటికి చెప్పాలనుకుంటున్నారు, దాన్ని డైరెక్ట్ గా చెప్తే ఆడియన్స్ ఎలా వేరేలాగా తీసుకుంటారా, కుటుంబం వేరేలాగా తీసుకుంటుందా, అలాంటి ఏదో ఒక రోధన అయితే నాకు. నీకు చెప్పాను కదా, అన్నయ్యదే చెప్పా. అన్నయ్య లైఫ్లో మా అనంత వాళ్ళు చిన్నాళ్ళు, నేను అనంత గడిపా. నా అన్నయ్య బ్యాచులర్గా ఉన్నప్పుడు నేను ఏఎంఏ చదవడానికి వెళ్ళా. అన్నయ్య పెళ్ళి అయ్యేప్పుడు నేను అక్కడే అన్నయ్య పెళ్ళి నేను చేశాను నా చేత. అలా అన్నీ చూసా. అన్నయ్య బుక్ చదివా. ఒక అన్నయ్య ఏమో నిజంగా ఒక 20-30 ఏళ్ళు బుక్, నాది ఒక 56 ఏళ్ళు బుక్. 2 బుక్కులు చదివిన సారాంశం నీకు చెప్తున్నా. ఎందుకంటే డబ్బు కావాలి. మా అన్నయ్య ఏజ్ అని తెలుసా పోయినప్పుడు 47. అవును, 83లో పోయాడు. మా అన్నయ్య పిల్లలు ఏంటి 9 years 11 years. మా అన్నయ్య పీక్. మా అన్నయ్యకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఈ రోజు సమానంగా డిమాండ్ చేశాడు. రాజబాబు చేసా టాప్ కమెడియన్ అనిపించుకున్నాడు. మా అన్నయ్య 40 ఏట పోయాడు. ఎన్ని సినిమాలు చేశారు అప్పటికి? 462 ఎన్నో చేశాడు. దాంట్లో 350 100 days. 350 100 days. అప్పట్లో ఈ డాక్టరేట్లు ఇవన్నీ లేవు, నంది అవార్డులు లేవు, ఫిల్మ్ఫేర్ అవార్డు ఒకటి ఉండేది. 6 years కంటిన్యూగా ఫిల్మ్ఫేర్ అవార్డు రాజబాబే బెస్ట్ కమెడియన్ కదా. అప్పట్లో మినిమం ఏడాదికి ఒక 10 పిక్చర్లు ఉండేవి. 10 పిక్చర్లు రాజబాబు 1 ఏడాది మిస్ అవ్వచ్చు 10 పిక్చర్లు ఉన్నాయి. అలాగా ఒక ఏడాదిలో నువ్వు నమ్మవు 27-29 పిక్చర్లు చేశాడు. ఓకే. అప్పుడు ఏంటి, ఆ డబ్బు సంపాదించాడు, కీర్తి సంపాదించాడు. తను అనేవాడు పుట్టి క్షేమ కూడా బతుకున్నంతకాలం బతుకుతుంది, ఎవడో తొక్కుతాడు చచ్చిపోతుంది. మనిషి అన్నవాడు చచ్చిపోయాక బతకాలరా, ఆడే మహామనిషి అవుతాడు. నిజంగా మా అన్నయ్య చాలా ఇంటర్వ్యూలో చెప్పా, 75 మందికి మ్యారేజ్ చేశాడు తన సొంత డబ్బుతో, ఫ్రీ పెళ్ళిళ్ళు బయట వాళ్ళకి. ఒక 65 మందిని గ్రాడ్యుయేట్ చేశాడు. మా సొంత రాజమండ్రి స్కావెంజర్స్ కాలనీ కట్టాడు. మనం శుభ్రంగా డబ్బునిగా అన్నీ తింటాం, టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళకి కోసం ఆలోచించట్లేదు ఎవరు అని స్కావెంజర్స్ కాలనీ కట్టాడు. తను చదువుకోవడానికి చిన్నప్పుడు మా నాన్నగారు ఎస్ఎల్సీ అయ్యాక టీచర్ ట్రైనింగ్ చేయించారు మా నాన్నగారు. ఏంటంటే మనకి పరిస్థితులు బట్టి అతను అందుకోసం ఏం చేశాడు, తను డబ్బు సంపాదించాక నన్ను, మా బాబీని, మా అనంతని ముగ్గురిని గ్రాడ్యుయేట్ చేశాడు. మమ్మల్ని ముగ్గురిని చేయడమే కాకుండా బయట వాళ్ళని ఒక 65 మందిని సొంత డబ్బుతో గ్రాడ్యుయేషన్ చేయించాడు. ఓకే. రాజమండ్రి దగ్గరగా కోరుకొండని ఉంది, అక్కడ రాజబాబు జూనియర్ కాలేజీని కట్టించాడు. ఏంటంటే ఫ్రీయా, తన సొంత డబ్బులతో కాలేజీ కట్టించాడు. నేను, మా అన్నయ్య, మా వదిన, పిల్లలు, మా అమ్మ నాన్న వెళ్ళే ఓపెనింగ్. ఇప్పుడు అది కాలేజీ జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.